ఫిష్ వెంకట్ అంటే చాలామందికి కూడా ఒక కమేడియన్గా అదేవిధంగా విలన్గా కూడా చాలామందికి తెలిసిన విషయమే. కానీ ఫిష్ వెంకట్ సంబంధించి ఆయన జీవితంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి, ఆయన ఎలాంటి ఆర్థికమైనటువంటి కావచ్చు, అదేవిధంగా ఎలాంటి ఇబ్బందులు నెలకొన్నటువంటి అంశాల గురించి, అలాగే ఫిష్ వెంకట్ సంబంధించి కూడా ఆయనకు ఆ పెరేలా వచ్చింది, అదేవిధంగా ఆయనకు సంబంధించి కూడా సినిమా రంగంలో ఎలా ప్రవేశం చేశారనే అంశాల గురించి మనతో మాట్లాడడానికి ఆయన సన్నిహితుడు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఫిష్ వెంకట్ సంబంధించి ఆయన పేరులో ఇంటి పేరు కాకుండా ఫిష్ ఎందుకు ఉంది, అదేవిధంగా ఒక మార్చెంట్ స్థాయి నుంచి సినిమాలోకి వెళ్ళడం, అందులో చాలా వరకు కూడా మెప్పు పొందడం, ఇదంతా ఎట్లా జరిగిందంటారు? అతను సాధారణంగా వృత్తిరీత్యా మత్స్యకారుడు, అంటే గంగపుత్రుడు సార్. గంగపుత్రులు అంటే వాళ్ళు చేపలు పట్టడం, చేపలు అమ్మడం ఉంటుంది. అతను చేపలు మార్కెట్ ముషిరాబాద్లో చేపలు అమ్ముతుండేవాడు. చేపలు అమ్ముతుంటే అందరు ఫిష్ అంటారు కాబట్టి చేపలను ఇంగ్లీష్లో ఫిష్ అంటారు కదా, ఫిష్ వాటర్ కాబట్టి అతని పేరు కూడా ఫిష్ వెంకట్ అనేది పడిపోయింది. ఆ ఫిష్ వెంకట్ అనేది ఏంటంటే అతను చిన్న చిన్న సినీ ఇండస్ట్రీ పైన, కళల పైన కొంచెం మక్కువ ఎక్కువ. చిన్నప్పటి నుంచి అతని మక్కువతోటి ఆ కళా రంగంపై వెళ్ళిపోయాడు. చిన్న చిన్న ఆర్టిస్టులుగా కొనసాగుతూ ఒక రకంగా చెప్పాలంటే ఇండస్ట్రీలో బడా సినీ నిర్మాతలతోటి, హీరోలతో కూడా అతను నటించిండు, యాక్ట్ చేసిండు. కానీ అతను యాక్ట్ చేసిన తర్వాత ఒక మంగిలిపల్లి శంకర్ అనే పేరు ఫిష్ వెంకట్గా మారిపోయింది. ఫిష్ వెంకట్గానే అతను కొనసాగుతున్నాడు. ఇంటి పేరు మంగిలిపల్లి శంకర్, ఆయన పేరు మంగిలిపల్లి శంకర్ కాదు, మంగిలిపల్లి వెంకట్. నిజమైన పేరు మంగిలిపల్లి వెంకట్. ఈ వెంకట్ అనేది ఆ మంగిలిపల్లి తీసేసి ఫిష్ అనేది తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు సార్. ఫిష్ వెంకట్గా మారింది. ఎందుకు ఫిష్ అని మార్చుకోవడానికి గల ప్రధాన కారణం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? ఆయనకు వృత్తిరీత్యా ఫిష్ అనేది చాలా ఇష్టం సార్. ఫిష్ అమ్ముతుంటే మార్కెట్లో ఫిష్ అమ్ముతున్నాడు, ఫిష్ వెంకట్ అని పిలుస్తున్నవాడు. అట్లే దాన్ని ఫిష్ వెంకట్గా మార్చాడు. ఆ తన పేరుతో పాటు తన వృత్తిని కూడా కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఫిష్ వెంకట్ అని పెట్టుకున్నాడు. అంటే సినిమాలలో చేస్తున్న సమయంలో ఈ వృత్తి చేస్తుండేనా ఎప్పుడైనా? చేస్తాడు సార్, సినిమాలు చేసుకుంటూ ఫిష్ కూడా అమ్మేది. ముషిరాబాద్లో ఫిష్ కూడా అమ్ముతాడు. చేపలు అమ్ముతుండే, సినిమాలు ఇంట్రెస్ట్ చేస్తుండే. అన్ని రోజులు సినిమాలు ఉండవు కదా, సినిమాలు యాక్ట్ చేయాలంటే ప్రతిరోజు ఉండదు కదా. లేని పక్షంలో ఆయన చేపల మార్కెట్లో ఫిష్ కూడా అమ్మేవాడు. చేపలు అమ్ముతుండేనా, పట్టడం లాంటివి కూడా ఏమైనా? చేపలు పట్టపోయేది, చేపలు అమ్ముతుండే. ముషిరాబాద్ మార్కెట్లో చేపలు అమ్ముతున్నాడు, చేపలు పట్టేది పోతుండే, చేపలు అమ్ముతుండే. అంటే బెస్త సామాజిక వర్గానికి చెందినటువంటి ఫిష్ వెంకట్ సినిమాలలోకి వెళ్ళడం, అందులో తెలంగాణ స్లాంగ్లో మాట్లాడడం, చాలామందిని నవ్వించడం, మెప్పు పొందడం, అభిమానం సొంతం చేసుకోవడం, ఇవన్నీ కూడా వాస్తవంగా చాలా అసాధారణమైన విషయం. ఎట్లా చూస్తున్నారు ఇది? నేను ఏంటంటే మాది బెస్త సామాజిక వర్గం నుంచి పైకి వెళ్ళినందుకు ఎవరు కూడా సినీ ఇండస్ట్రీకి వెళ్ళలేదు సార్. ఇతను ఒక్కడే వెళ్ళాడు. సామాజికంగా చెప్పాలంటే పెద్ద ఫ్యామిలీ నుంచి సినీ ఇండస్ట్రీకి వస్తారు. ఈ చిన్న ఫ్యామిలీ నుంచి నిలదొక్కోలేకుండా చేయడం కూడా కొంచెం జరుగుతుంటుంది సార్ సినీ ఇండస్ట్రీలో. అలా జరిగి ఉండొచ్చు. కాకపోతే ఫిష్ వెంకట్ అనే వ్యక్తి నిలదొక్కుకోవడం, ఆర్థికంగా తగినటువంటి యాక్టింగ్ తగినటువంటి పారితోషికం కూడా ఇవ్వలే వాళ్ళు. ఎంతో కొంత ఇచ్చి తప్పుకోవడము, 500 ఇచ్చే కాడ 100 రూపాయలు ఇవ్వడము అట్లా చేసాడు. కానీ అతనికి తగినంత పారితోషికం ఇస్తే ఈరోజు ఈ పరిస్థితి ఉండదు. అంటే ఫిష్ వెంకట్తో చేసినటువంటి అనేక మంది హాస్య నటులు కావచ్చు, విలన్ పాత్ర పోషించినటువంటి నటులు కావచ్చు, చాలా పెద్ద స్టేజ్లో ఉన్నారు, చాలా సంపాదించుకున్నారు. జూబ్లీ హిల్స్ కావచ్చు, బంజారా హిల్స్ కావచ్చు, లేకుంటే గచ్చిబౌలి కావచ్చు, కోకపేట లాంటి పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఫిష్ వెంకట్ సంబంధించి అసాధారణమైనటువంటి జీవితం ఏదైతే ఒక బస్తీలో జీవిస్తున్నాడో, అది కూడా ఇరుకిరుకు సందులో ఉన్నటువంటి పరిస్థితిలో ఎట్లా చూస్తారు ఇది? సార్ ఎగ్జాక్ట్గా మేము కూడా ఊహించింది ఏంటంటే ఫిష్ వెంకట్ అనేటప్పుడు మా జాతి నుంచి వచ్చినటువంటి కాబట్టి బాగానే ఆర్థికంగా ఉండాలని మేము కూడా అనుకున్నాం. మొన్న మాకు హాస్పిటల్లో జాయిన్ అయినంత వరకు తెలియదు ఈ పరిస్థితి ఉందని. ఆ తర్వాత అప్పుడు కాకుండా ఇప్పుడు ఇంటికి వచ్చినా చూసినాక ఇంకా పరిస్థితి ఎట్లా అనిపిస్తుంది అంటే, ఈరోజు చిన్న టెక్నీషియన్లు అందులో లైట్ మెన్లు బాగా ఆస్తులు సంపాదించుకుంటారు. కానీ ఒక యాక్టింగ్ రంగంలోకి వెళ్ళి యాక్టింగ్ చేసి కూడా ఆస్తులు సంపాదించాలంటే అతనికి ఇచ్చింది ఆరాకూర జీతభత్యాలు ఇచ్చింది తప్ప అతనికి తగినంత మూల్యం చెల్లించలేదు సార్. అంటే మీ కమ్యూనిటీకి సంబంధించి ఏమన్నా మీటింగ్స్ కానీ లేకపోతే ఆర్గనైజేషన్ సంబంధించి ఏమైనా జరుగుతాయని ఇన్వాల్వ్ కావడం, పార్టిసిపేషన్ చేయడం అలాంటిది ఏమైనా జరుగుతుంది? వచ్చేవాడు సార్. ఇప్పుడు గంగా తెప్పోత్సవం జరిగేది మాకు హుసేన్ సాగర్ దగ్గర. దానికి అటెండ్ అయ్యాడు, ప్రతిసారి వచ్చేవాడు. దానికి సంబంధించి వచ్చిపోతుండేవాడు, కలుస్తుండేవాడు, అందరినీ కలుస్తుండేవాడు. ఏదైనా కార్యక్రమాలు అయినా వచ్చి కలుస్తుండేవాడు. ఫిష్ వెంకట్ అనే వ్యక్తి ఒక వ్యక్తిపరంగా ఫిష్నే తన యొక్క కుటుంబ పేరు పెట్టుకున్నప్పుడు అతనికి ఉంది కదా సార్, అతను కంపల్సరీగా అవేర్నెస్గా మన జెన్యున్గా చెప్పాలంటే మన కమ్యూనిటీ కోసం కొంచెం కొట్లాడిన వ్యక్తి సార్. అంటే రీసెంట్గా కూడా తెప్పోత్సవం కూడా జరిగింది అక్కడ మీరు అన్నట్టు, అప్పుడు పాల్గొన్నాడు? రీసెంట్గా జరిగిన సందర్భంలో పాల్గొనలేదు సార్. ఆ రోజు గత సంవత్సరం పాల్గొన్నాడు, ఇప్పుడు పాల్గొనలేదు. ఈసారి పాల్గొనలేదు. ఎందుకంటే ఆరోగ్యం బాగాలేదు కాబట్టి పాల్గొనలేదు. గతంలో కొంచెం సార్ వచ్చి కలిసిపోయాం, కానీ ఇక్కడ ఇంటి దగ్గర కలవలేదు, బయట కలిసినప్పుడు బాగానే ఉందనుకున్నాం పరిస్థితి. కానీ ఈ రకంగా ఉంటుందని మేము ఊహించలేదు సార్. అంటే బెస్త సామాజిక వర్గానికి చెందినటువంటి ఫిష్ వెంకట్ ఇక లేరు, ఎట్లా ఊహించుకుంటున్నారు? ఎందుకంటే మీ గంగపుత్రులకు సంబంధించి కులం పేరునే ఆయన ఇంటి పేరుగా మార్చుకోవడం ఎట్లా చూస్తున్నారు సార్? ఇదేంటంటే
మాకంటూ మా జాతి నుంచి ఒక విలక్షణ నటుడు ఒక వెండి తెర పైన వెలుగులు వెలుగుతుంది అనుకున్నాం మేము. అంతలోనే దివికి ఎగిరిన లింగి ఇచ్చిపోయిండు, రాలిపోయిండు. అతను తిరిగి తీసుకురాలేం కదా. అతని యొక్క వాళ్ళ ఫ్యామిలీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వాళ్ళ కుటుంబం నుంచి ఎవరైనా ఆర్టిస్ట్గా ఎదగాలని మా ఆకాంక్ష సార్. అంటే చాలామంది నటులు చనిపోయినప్పుడు ప్రభుత్వ పరంగా చాలా వరకు కూడా ఆర్థిక సహాయం కావచ్చు, సేవలు కావచ్చు అందిస్తుంది ప్రభుత్వం. కాకపోతే ఫిష్ వెంకట్ విషయంలో అంత పెద్ద ఎత్తున కూడా ఆయన హాస్పిటల్లో ఇబ్బంది పడుతూ వీడియోలు కూడా వైరల్ అయిన నేపథ్యంలో ప్రభుత్వం కూడా పట్టించుకున్న దాఖలాలు కూడా ఎక్కడ కనబడలేదు. ఎట్లా చూస్తారు ఇది ఒక సామాజిక వర్గానికి వెనుకబడే వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఇక్కడ నుంచి ఒకటే వ్యక్తి పోయింది కాబట్టి ఈ సామాజిక అణగారిన వర్గాలని ఎవ్వరు కూడా ఆదరిస్తలేరు సార్. ఇదేంటంటే మనకు కావాల్సినటువంటిది ఏంటంటే అదే బడా స్థాయిలో బడా వర్గానికి చెందిన వాళ్ళైతే బడా వ్యాపారస్తులు అయితే వాళ్ళు ఆదుకునేవాళ్ళు. కానీ ఇక్కడ ఉన్నటువంటిది ఏంటంటే సామాజిక వర్గానికి అట్టడుగు వర్గానికి చెందిన కాబట్టి ఎవరు రావట్లేదు. అది లెక్క. అంటే ప్రభాస్ లాంటి బడా హీరోలు కూడా డబ్బులు ఇచ్చారు, ఆర్థికంగా ఆదుకున్నారంటూ కూడా వార్తలు సర్క్యులేట్ అయినాయి మధ్యలో. నిజంగానే ఇచ్చిండా లేకపోతే అంత ఫేక్ న్యూస్ మీరు అనుకుంటున్నారు? ప్రభాస్ అనే వ్యక్తి ఈరోజు ఆర్థిక సాయం చేస్తే అతని పరిస్థితి ఈరోజు ఈ విధంగా ఉండదు సార్. ఆర్థిక సాయం చేసేది మీడియాలో ఈ ప్రింట్అవుట్లో చేసి చెప్తున్నారు తప్ప అతనికి ఫ్యామిలీకి అందింది రూపాయి కూడా లేదు. శూన్యం లేదు. ఏదైనా ఉంటే 20,000, 30,000, 40,000 కొంతమంది చేయొచ్చు కానీ అంతకుమించి ఆ బడా ఆర్థిక సాయం అయితే అందలేదు అతను. అంటే తెలంగాణ స్లాంగ్లో చాలా మందిని కూడా మెప్పించిండు ఫిష్ వెంకట్. మరి ఇలాంటి తెలంగాణ స్వరాష్ట్రంలో ఫిష్ వెంకట్కి సంబంధించి చనిపోయిన సమాచారం కూడా ఇప్పటికి కూడా ప్రభుత్వానికి అందుంటుంది. మరి ఏమన్నా వాళ్ళు ఏమన్నా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆదుకుంటాం వాళ్ళ కుటుంబాన్ని కావచ్చు, లేకపోతే ఆయనకు సంబంధించి ఏమన్నా సేవలు అందిస్తామో లేకపోతే ఆదుకునే సిచ్యువేషన్ ఏమన్నా కనబడ్డదా? ఇంతవరకు అయితే ఏం లేదు సార్. ఇప్పుడు వచ్చిపోతున్నారు, కొంతమంది వచ్చిపోతున్నారు. అలా సహచార నటులు మాత్రమే వచ్చారు. తనతో యాక్టింగ్ చేసినటువంటి నటులే వచ్చారు కానీ బడా హీరోలు బడా కాల్ కూడా చేయలేదు. ఇంతవరకు చూద్దాం. ఇక ఉన్న టైం ఉంది కదా, ఆ టైం లోపల ఎవరైనా స్పందిస్తారో అని వేచి చూడాలి సార్. అదే కుటుంబ పరిస్థితి కూడా చాలా అధ్వానంగా ఉంది, చాలా దిగజారిపోయి ఉంది, ఆర్థికంగా కూడా చాలా వెనుకబడిపోయి ఉన్నారు. వాళ్ళ భార్య పరిస్థితి కూడా ఆరోగ్యం మెరుగ్గా లేదు, ఆమె ఇబ్బందులు కూడా గురవుతుంది అంటూ కూడా చాలామంది చెప్తున్నారు. ఎట్లా ఉన్నది వాళ్ళ సిచ్యువేషన్? ఇప్పుడు సార్ అతన్ని తిరిగి తీసుకురాలేం కాబట్టి అతని ఫ్యామిలీకి సినీ ఇండస్ట్రీ మొత్తం అండగా నిలబడి వాళ్ళకు ఒక రూట్ చూపించే బాధ్యత సినీ ఇండస్ట్రీ సార్. ఫస్ట్ సినీ ఇండస్ట్రీ, తర్వాత ప్రభుత్వాన్ని. సినీ ఇండస్ట్రీలో అతను కర్తవ్యంగా పనిచేశాడు కాబట్టి వాళ్ళు బాధ్యతాయుతంగా వ్యవహరించి ఇతని ఫ్యామిలీకి అండగా ఉంటారని మేము కోరుకుంటున్నాం సార్.